అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా మార్చి 29, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం నిశ్రేణి, మేడపైకి ఎక్కడానికి ఉపయోగించే ఒక సాధనం. 3 అక్షరాలు రావాలన్నారు. నిచ్చెన సరిపోతుందండి. తర్వాత 2 నిలువు రొక్కం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నగదు సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం తత్తర కాదు, ఒక అంటువ్యాధి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గత్తర వ్యాధి సరిపోతుందండి. ఇక్కడ గత్తర అని రాస్తే చాలండి. తర్వాత 3 నిలువు పులిచిన గంజి, కలి, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తరవాణి సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం విభాగం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరగతి సరిపోతుందండి. తర్వాత 4 నిలువు తీతువు పిట్ట, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తిత్తిరి పిట్ట సరిపోతుందండి. ఇక్కడ తిత్తిరి అని రాస్తే చాలండి. తర్వాత 9 అడ్డం వెంకన్న భక్తురాలైన కవయిత్రి, వెంగమాంబ ఇంటి పేరు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తరిగొండ సరిపోతుందండి. తర్వాత 5 నిలువు యోజనం, 4 క్రోసుల దూరం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి ఆమడ సరిపోతుందండి. తర్వాత 10 నిలువు కంబళి, బొంత పురుగు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గొంగళి సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం అంబుజం తామర, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి నళిని సరిపోతుందండి. తర్వాత 17 నిలువు మరణం మోక్షం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిర్యాణం సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం వాల్మీకి విరచిత పవిత్ర కావ్యం, 4 అక్షరాలు రావాలన్నారు. రామాయణం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు వినిమయం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మారకం సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం అస్థి పంజరం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంకాళం అన్న పర్యాపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 30 నిలువు కరదీపిక దీవిటి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాగడ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం మరక మచ్చ, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డాగు సరిపోతుందండి. తర్వాత 22 నిలువు కైవల్యం కై బామ్మలు రాసే కోటి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రామ సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం పక్షి ఈకల విసనకర్ర, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి వింజామర సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, తర్వాత 27 నిలువు జనకపుత్రిగా సీత, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జానకి సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం తుప్పు లోహమాలిన్యం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కిలుం సరిపోతుందండి. ఇది ఈ వారం నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదం అండి. ఇలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పూర్ణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియజేయండి. తర్వాత 34 నిలువు అడ్డపంచే, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లుంగి సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం నొప్పి అవస్థ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి వేదన సరిపోతుందండి. తర్వాత 28 నిలువు ఎండలు మండే కాలం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేసవి సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం పుట్టుకలో చెట్టుతో పోటీ పడ్డ గింజ, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విత్తు సరిపోతుందండి. తర్వాత 1 నిలువు
అతిశయం, గర్వం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిక్కు సరిపోతుందండి. ఇది కూడా ఈ వారమే నేను తెలుసుకున్న కొత్త పదం అండి. నిక్కు అంటే గర్వం యొక్క పర్యాయ పదం అని తెలుసుకున్నాను. తర్వాత 6 అడ్డం, ఒక లోహం, స్టీల్ ప్లాంట్ నెలవైన విశాఖని ఈ నగరంగా పిలుస్తారు. 2 అక్షరాలు రావాలన్నారు. ఉక్కు నగరంగా పిలుస్తారు. ఉక్కు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, మేఘ గర్జన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఊరుము సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, దీని పుట్టుక ద్వాపర యుగంలో ఒక వంశము నాశనమైందని అంటారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముసలం సరిపోతుందండి. తర్వాత 8 నిలువు, వస్త్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చేలం సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పర్యాయపదం అండి. తర్వాత 8 అడ్డం, షడ్రుచులలో ఒకటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చేదు అన్న పదము 8 నిలువు 2 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 12 నిలువు, ఒక కొండ తెగ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సవర తెగ సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం, భార్య చెల్లెలు, తమ్ముడి భార్య 4 అక్షరాలు రావాలన్నారు. మరదలు సరిపోతుందండి. మనకు రా 2 అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 15 నిలువు, జులపాలు, సింహం మెడపైని వెంట్రుకలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జూలు సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం, ద్యూతం, ఒక వ్యసన క్రీడ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జూదం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు, కొవ్వు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మదం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, అరచేతికి మోచేతికి మధ్య కీలు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మణి మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది ఆల్రెడీ కాబట్టి మణికట్టు సరిపోతుందండి. తర్వాత 9 నిలువు, మసూచి, గోనెగుడ్డ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తట్టు సరిపోతుందండి. ఇది కూడా మనం 9 అడ్డం 13 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 14 నిలువు, వివాహం, శుభం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కళ్యాణం సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం, స్వభావం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గుణం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు, తన నలుపు తనెరుగని గింజ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి గురువింద సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం, ఉచ్చు, కంఠపాశం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా రీ వచ్చింది కాబట్టి ఉరి సరిపోతుందండి. తర్వాత 18 నిలువు, అడ్డం 37లో ఉన్నదే 3 అక్షరాలు రావాలన్నారు. అడ్డం 37లో మనకు మరక, మచ్చ అని ఉందండి. 3 అక్షరాలు. మరక అలాగే రాసేస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 19 నిలువు, దాహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దప్పిక సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం, గారడి, ఇంద్రజాలం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కనికట్టు సరిపోతుందండి. తర్వాత 25 నిలువు, శబ్దకోశం, తెలుగు డిక్షనరీ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నిఘంటువు సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం, స్త్రీలు కళ్ళకు దిద్దుకునేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు టు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కాటుక సరిపోతుందండి. తర్వాత 31 నిలువు, వారణాసి, చివర దీర్ఘం లేదు 2 అక్షరాలు రావాలన్నారు. వారణాసికి కాశీ అన్న మరో పేరు ఉందండి కానీ దీర్ఘం లేదు అన్నారు కాబట్టి కాశీ అని రాస్తే చాలండి. తర్వాత 32 నిలువు, అత్యంతం, మిక్కిలి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కడు సరిపోతుందండి.
తర్వాత 35 అడ్డం వాడుకలో కపర్ధి ముక్కంటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు శివుడు అన్న పదం అదంతకదే పూర్తయిపోతుందండి. మనం 31 నిలువు, 25 నిలువు, 32 నిలువు పూర్తి చేయడం వల్ల అంతేనండి. ఈ వారం పూర్ణం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.